మాట్లాడకూడనిది, చేయకూడనిది. చేయవలసినవి చేస్తే మంచి ఫలితాలు సాధిస్తాము, చేయకూడనివి చేస్తే రాకూడని ఫలితాలు మనం పొందుతాం. అంటే రెండు ఉన్నాయి ఇక్కడ, అభ్యుదయము, నిశ్రేయస్సు. అభ్యుదయం అంటే పురోగతి. ఇప్పుడు నాకు పురోగతి కావాలి, నా ఆకలి ఉంది, నాకు పోవాలి, ఏదో ఒకటి నేను తినాల్సిందే. కానీ ఏది తినాలి అనేది ధర్మం అధర్మం చెప్తుంది. నేను డబ్బు సంపాదించాలి, ఏదో విధంగా డబ్బు సంపాదించాలి, దొంగతనం చేసి సంపాదించాలంటే ఏమైనా అర్థం ఉందా? అప్పటికప్పుడు వాడి పొట్ట గడుస్తుంది, వాడి కుటుంబం గడుస్తుంది, కానీ శాశ్వతమైన పరమార్థం ఉందా? అందులో అర్థం ఉంది కానీ పరమార్థం లేదు. వాడు జైలుకి వెళ్తాడు, వాడి కుటుంబం వీధిన పడుతుంది. పక్కవాడికి మంచి జరగాలి అని నేను కోరుకోవాలి, ఎప్పుడు ఆలోచించాలి. అది శాశ్వతమైన నిశ్రేయస్కి మార్గం, అది మోక్షానికి మార్గం. పక్కవాడు మంచి నా మంచి, పక్కవాడికి నేను చెడుపు చేసి నేను మంచి కోరుకుంటే అది నాకు చెడు అవుతుంది. ఇప్పుడు మంచి కావచ్చు, కానీ తర్వాత పరంపరగా నాకు చెడు అవుతుంది.